ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుపతి పుణ్యక్షేత్రం. నిత్యం వెంకటేశ్వర స్వామి నామస్మరణతో అలరారే తిరుపతిలో ఇప్పుడు రాజకీయ వేడి అలముకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లో ప్రతి అభ్యర్థి కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంటారు. శ్రీవారి పాదాల చెంత ఉన్న తిరుపతిలో ఎవరిపైన ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, కరుణా కటాక్ష వీక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే 2019లో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అలాగే తిరుపతి పార్లమెంటు స్థానాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంది. కానీ ఈసారి కూటమి రూపంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి. ఈ కూటమి వైఎస్ఆర్సీపీ కంచుకోటను టచ్ చేయగలదా? శ్రీవారి ఆశీస్సులు ఎవరిపై ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు సాక్షి ఎలక్షన్. జటాజోట గంగోత్తరంగైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. శ్రీకాళహస్తిలో ఎవరైనా విజయం సాధించాలంటే ప్రజల మద్దతు మాత్రమే కాదు, ఆ పరమశివుని ఆశీస్సులు కూడా కావాలి. మరి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆ పరమశివుని ఆశీస్సులు ఎవరికుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు యాడున్నామో తెలుసా? ద కాళహస్తి కోఆపరేటివ్ పాల సరఫరా సంఘం లిమిటెడ్. ఇక్కడ పాలకోవా టేస్ట్ తగ్గేదేలా అన్నట్టుంటుంది. ఇది సార్ మా బ్రాండ్ అని ఇక్కడ పాలకోవా తయారు చేస్తుంటారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఏం పేరు నీ పేరు? నా పేరు రఘురామయ్య అండి. ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావునా? 20 సంవత్సరాల నుంచి పనిచేస్తానండి. ఏంటి ఇక్కడ స్పెషల్ అంత టేస్ట్ ఎందుకు వస్తుంది? మాకు 35 విలేజ్ల నుంచి మాకు పాల సరఫరా జరుగుతాయి. మెయిన్గా కోవా టేస్ట్ ఉండాలని అంటే బర్రెపాలు అధికంగా మేము ఓడతాం కాబట్టి మా కోవాకు స్పెషల్గా ఉంటుంది. ఏంటి శనక్కాయలు పొట్టు ఉండదు, మామూలుగా ఇది కర్రలు అవి పెట్టి కదా మంటేస్తారు. శనగ పొట్టుని ఎందుకు ఉపయోగిస్తామంటే మంట అనేది బయట వెళ్ళకూడదండి మేము కోవా తయారు చేసేదానికి. కాబట్టి మంట లోపలనే ఉంటుంది కాబట్టి మాకు కోవా బాగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మేము పొట్టునే వాడతాం. ఎట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏమైనా ఇస్తుందా? మీ ఇంటికి సంక్షేమాలు ఏమైనా వస్తున్నాయా? మా ఇస్తూ ఉన్నారండి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి నాకు పెన్షన్ అనేది ఇస్తూ ఉన్నారు. ఎంత వస్తుంది పెన్షన్? రూపాయలు ఇస్తున్నారండి. ఏం పేరునా? సుబ్రహ్మణ్యం. ఎంతకాలం నుంచి పనిచేస్తున్నా? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి ఇదే పనా పాలకోవా? ఇదే వర్క్. ఏంటి మీ చేతుల నుంచి తయారైన పాలకోవా అంత టేస్ట్ వస్తుంది, ఏంటి కారణం? మన సొసైటీ మిల్క్ అలాంటి పాలు అన్ని చోట్ల దొరుకుతుంది కదా, ఇక్కడేం స్పెషల్? అది సపరేట్గా మనం సొసైటీ కానీ మనకు రైతులు పాలు పోస్తారు, అవి టేస్ట్ వల్ల మనకు క్వాలిటీ వస్తుంది. రిలేటివ్స్కి ఎవరైనా, బంధువులకి ఎవరైనా మేము ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళ గిఫ్ట్గా ఈ కోవాని తీసుకెళ్ళి తీస్తాం సార్. ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి? ఏంటో సార్ తెలియదు. మిగతా దగ్గర ఇక్కడ కాళహస్తిలో ఎక్కడ తిన్నా కూడా అంత టేస్ట్ ఉండదు. ఎస్పెషల్లీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. చాలా బాగుంటుంది, క్వాలిటీ ఉంటుంది. ఎవరైనా కూడా మళ్ళీ ఒకసారి ఇస్తే మళ్ళీ వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా ఫోన్ చేసి మాకు మళ్ళీ కోవా తీసుకున్నామని చెప్తా ఉన్నారు. నీ కోవా అంటే ఇష్టం అమ్మా? చాలా ఇష్టం సార్. మీ డాడీ అంత ఇష్టమా? శ్రీకాళహస్తి టేస్టీ పాలకోవా. పుష్ప సినిమాలో విన్నారు కదా, నిజంగా అంత టేస్ట్ ఉందా? ఒకసారి ఆ టేస్ట్ చూసి మాట్లాడు. టేస్ట్ విషయంలో తగ్గేదేలే. ఇక్కడ చూడండి, ఫ్యామిలీ
పాలకోవా తినేస్తున్నారు. రైట్, ఏం పేరు సార్ మీ పేరు? దినేష్ అండి. దినేష్ వస్తుంటారా ఫ్యామిలీతో ఇలా? ఫేమస్ కదా కాళహస్తి అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పాలకోవా అనమాట, అందువల్ల. రైట్, మీరు ఎప్పటి నుంచి తింటున్నారమ్మా? చైల్డ్హుడ్ నుంచి వస్తాం సార్. టేస్ట్ బాగుంటుంది. కోవా అంత టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి రాని టేస్ట్ ఇక్కడ మాత్రం ఎలా తయారవుతుంది? మిగిలిన ప్రైవేట్ వాళ్ళంతా ఏం చేస్తారంటే మిషన్తో తయారు చేస్తారు. ఇది అనాది నుంచి ఏం చేస్తే శనగ పట్టుతో తయారు చేయడం వల్ల ఆ హీట్కి ఇటువంటి వచ్చే దీంట్లో ఏం అంటే కెమికల్ కలిపేదానికి అవదు. ఎట్లయితే రా మిల్క్ మేము హీట్ చేసి తీస్తామో, ఎట్లయితే స్వచ్ఛంగా కోవా వస్తుందో, ఇది 4-5 days నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా 4-5 days ఎలాంటి ఇబ్బంది ఉండదు టేస్ట్. ఆ రోజుల్లో ఉన్నది గోలి సోడా ఇప్పుడు మొదలైంది మళ్ళీ. సాక్షి ఎలక్షన్ ట్రాక్లో భాగంగా ప్రస్తుతం మనం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున బియ్యపు మధుసూదన్ రెడ్డి పోటీలో ఉన్నారు. వారితో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఇక్కడ పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. శ్రీకాళహస్తి పాలకోవా మించినటువంటి టేస్టీ బ్రేక్ఫాస్ట్ అందించబోతున్నారమ్మా. అది పాలకోవా. రియల్ కూడా పాలకోవా ఫేమస్ కాళహస్తి. మీరు బ్రేక్ఫాస్ట్ లో రెగ్యులర్ గా ఏముంటుంది మీకు? ఏది దొరికితే తింటామండి. పర్సనాలిటీ అంటారు కదా. అంటే ఇన్ని వెరైటీలు పెడుతున్నారంటే వెరైటీ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ శ్రీకాళహస్తి అని అర్థం అవుతుంది. అన్ని ఇక్కడే ఫేమస్ అండి. కలంకారి కావచ్చు, ఉడ్డు కావచ్చు, దేవస్థానం కావచ్చు, అన్ని ఫేమస్. అట్నే పాలకోవా అన్ని ఫేమస్ కాబట్టి మా రాజకీయం కూడా రెస్పెక్ట్ గానే ఉంటుంది కాబట్టి ఇక్కడ. బాలకృష్ణ ఈ మధ్య కాళహస్తికి వచ్చి ఇక్కడ తొడగొట్టి సవాల్ చేశారు. మీరు సినిమాలు కూడా బాగా చూస్తుంటారు. ఆయన తొడగొడితే ముందుకు వెళ్ళే రైలు కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. మధుసూదన్ రెడ్డి భయపడి వెనక అడిగేస్తారా ముందరికేస్తారా? ఆయన తొడగొట్టేది కూడా అసలు పిలిచాను నేను. సినిమా కదా, జీవులు తొడగొడితే పక్క 10 ఆ పక్క. నాయన బతుకున్నప్పుడు తొడగొట్టుంటే బాగుండేది. తండ్రి బతుకున్నప్పుడు తొడగొట్టలేదు, మాంసాంక ఎక్కున్నావు. అప్పుడు రాజకీయం లేదు, ఇప్పుడు సినిమాలాగా వస్తే తొడగొట్టారు రెండ్రు. కాబట్టి రాజకీయం వేరే, సినీ ఫీల్డ్ వేరే. సినిమాల్లో తొడగొట్టినప్పుడు సౌండ్ కాళహస్తిలో రీసౌండ్ ఏం రాలేదా? ఇక్కడ రీసౌండ్ రావాలంటే ఇక్కడ మసూదరుడు ఉన్నాడు. అసెంబ్లీలో అడిగితే చెప్తాడు, బాలకృష్ణ నన్ను చూస్తే ఎట్ట దండం పెడతాడు ఆయనకి తెలుసు. అర్థమైందా? తనకు చాలా భయస్తుడు కూడా బాలకృష్ణ, చాలా భయస్తుడు. పైన చూసేదానికి సినిమాలో గంభీరంగా ఉంటాడు, చాలా పిరికోడు. అతనికి ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉన్నాడు. అలా ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలియదు. మామూలుగా ఎవరైనా ఎలక్షన్ టైంలో పాంప్లెట్ వేస్తారు, మీరు పెద్ద బుక్లెట్ వేసేసారు. ఆడ పైన ఉంది క్యాప్షన్, చదువుతారన్న. శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి దర్శిని గత పాలకులు 30 ఏళ్లుగా చేయలేనిది 3 సంవత్సరాలలో చేసినది. 3 years లో మీరు చేసినటువంటిది ఇంత పెద్ద బుక్లెట్ వేసి చూపించారు. ఈ బుక్లెట్ లో నేనేం చేశాను, ఫస్ట్ పేజ్ ఉంటుంది, ఎన్ని కోట్లు తీసుకుని వచ్చాను అంటే. వాళ్ళ ఊరికి డబుల్ రోడ్డు ఉంది, ఆర్డీఓ ఆఫీస్, వాళ్ళ ఆయన మినిస్ట్రీ 3 సార్లు. ఎందుకు? నువ్వే కదా పాపం ఆయనకి ఒళ్ళు బాగాలేదు అంతా రన్నింగ్, నువ్వు మీ అమ్మగారు చేశారు కదా, ఎందుకు ఆర్డీ ఆఫీస్ తెచ్చుకోలేకపోయినారు? ఎందుకు ఆర్డీ ఆఫీస్ తెచ్చుకో? నేను ఎందుకు తెచ్చాను? జస్ట్ 3 years, కరోనా 2 years. ప్రతి ఒక్కటి అంటే డెవలప్మెంట్ ఏదైనా ప్రతిది నాడు నేడు. జగన్ నెట్ పెట్టాడా? నాడు నేడు. 6 అడుగులు భూమి లేదు పూడ్చేదానికి. శ్మశానం 1,00,000 మందికి 2.5 కోట్లు పెట్టి శ్మశానం రెడీ చేసిన. ఇంకా 26 కోట్లతో పెట్టు. ఈ కాశీ గయా కాళహస్తిలో ఒక దగ్గరనే తరపున వదిలేదు. లిటిల్ నదిగా తయారు చేశారు వీళ్ళు. ఇవన్నీ కూడా ఓపెన్ కూడా చేసేసినాం అన్నా. ఓపెన్ చేసినట్టువే. ఇది చూడండి, ఇది ఒక్కటి చాలు నా కాళహస్తి జనాలు ఓటు అడిగేదానికి. ఏంటిది? తెలుగు గంగ. అప్పట్లో రామారావు గారు తీసుకొచ్చారు. 2 కోట్ల రూపాయలతో 9,200 ఎకరాలకు సాగునీరు. ఏంది ఇది? తెలుగు గంగ. నేను అసలు చెప్పా, నాకు షుగర్ అండి, స్వీట్ తినాలంటుంది, తెల్లని పరిస్థితి. ఎందుకని? స్వీట్ తినాలి కోరిక, కానీ నాకు షుగర్ ఉంది. కానీ ఇక్కడి నుంచి తమిళనాడు నీళ్లు పోతున్నాయి, కానీ గొక్క నీళ్ళు మేము రైతులుగా తాగేదానికో రైతులు పండించేదానికి తీసుకునే పరిస్థితి ఉంది. ఎంత అన్యాయం అని అడిగిన. అది అప్పట్లో జీవో చేసేసారు రామారావు గారు. ఎక్కడ వాడకూడదు. మేము ఇప్పుడు మోటార్లు పెట్టి దాదాపు 9,000-10,000 ఎకరాలకి నీళ్లు నా సొంత డబ్బులన్నా, నా సొంత డబ్బులతో రైతులు కొండ పంట పండిస్తారు. మన మేనిఫెస్టో బాగాలేదు, అట్టర్ ఫ్లాప్. చంద్రబాబు నిన్న మొన్న మాట్లాడుతున్నాడు బహిరంగ సభలో. ఆయన ఇచ్చే మేనిఫెస్టో 650 ఇచ్చారు లాస్ట్ టైం. 6కు వచ్చినాయి. ఎన్నికి వచ్చినాయా? 6కు వచ్చినాయి. ఈ రోజు ఏలం పాటలాగా నోటుకొచ్చి చెప్పేస్తే ఎక్కడుంది డబ్బు? నువ్వు యాని ముందున్నప్పుడే రాజధానికి అట్లేనాడు. నీ బతుక్కి రాజధాని రోడ్డు వేయలేనాడు. కేసీఆర్ 700 కోట్లు సెక్రటరీ బిల్డింగ్. ఈ దేశానికే 1000 కోట్లలో
పార్లమెంట్ కట్టినవా ఒక్క సంవత్సరం మోడీ గారు ఇవి నీ పార్టీలో ఉన్నాడు మోడీ గారు ఒకసారి అడగకూడదా అన్నా సార్ సంవత్సరాలు ఎట్ట కట్టావు నేను 5 సంవత్సరాల రాజధానికి ఎట్లా ఆపినాను నీకేమైనా మంత్రాలు వచ్చా మోడీ గారు ఆ మంత్రాలు ఉంటే నాకు చెప్పొచ్చు కదా మోడీ గారు నేను కట్టుంటాను నేను నీ బతుక్కి రోడ్డు లేదు నువ్వేం డెవలప్ చేస్తావా మీరేమైనా డెవలప్ చేసేది ఉంటే రియాలిటీ రా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు ఇన్ని మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాను ఇన్ని లక్షల కోట్లు ప్రజలకు పెట్టినా అదే బడ్జెట్ ఉంది మళ్ళీ ఎందుకు చేయలేకున్నావు గర్వంగా పక్క దేశాలు చెప్పుకుంటున్నాయి పక్క రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి చూసి మనం ఈ పథకం అమ్మ ఒడి పెడదామా నాడు నేడు పెడదామా ఇంత డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2 రాష్ట్రాల్లో ఏ సీఎం చేయలేదు ఓపెన్ ఛాలెంజ్ 8 నీకు వాటర్ రేవులు చేపల వాటర్ రేవులు కానీ వాటర్ రేవులు ఏందన్నా ఎన్ని ఇండస్ట్రీస్ మా దగ్గర ఒక బ్యాడ్ నేమ్ అన్న ఈరోజు చెప్తాను మా జగన్మోహన్ రెడ్డి కూడా తప్పేనా పబ్లిసిటీ చేయదన్నా ఇంత వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే చేసేస్తాడు గమనించాడు ఇంట్లో పెద్ద మనిషి ఉంటాడు బిడ్డలు 10 మంది ఉంటారు అన్నదమ్ములు పిల్లకాయలు ఓళ్ళు ఏమైనా ఇదవుతారు గమ్మును అందరు సమానంగా పెద్ద చెప్పుకోడు నేను ఏం కష్టపడ్డానో బిడ్డలు చెప్పుకోలేడు తండ్రి ఒలేకు చూడు మా సొంత బిడ్డలు చూడు కనీసం మా నాయన మాకు ఇది చేయలేదంటారు ఉమ్మడి కుటుంబాలు ఆ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఎంత డెవలప్మెంట్ చేయాలి పేదను ఈక్వల్ చూశాడు అన్నదమ్ముల బిడ్డలు అట్ట ఒక కుటుంబం లాగా అదేవిధంగా ఫారెస్ట్ సామాగ్రిని ముందుకు తీసుకోమన్నారు ఎవరన్నా మెడికల్ కాలేజీలు ఎన్ని వచ్చినాయినా తెగ్గోయిన చంద్రబాబు నాయుడు తెగ్గోయిన సిగ్గన్న ఉందని కుప్పంలో ఒక పిఎస్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ వేసి చిత్తూరు ఒకటి ఇలా నిలబడింది కథమంతా ఏమి అన్ని జిల్లాల ఎందుకు తేలేకపోయినావు ఆ ప్రైవేట్ కాలేజీలు నీ కమిషన్గా తెచ్చుకున్నావు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాలేజీలు తీసుకుని వస్తున్నారు అసలు నీ ఊరికి ఆర్డీఓ ఆఫీసు నాకు వచ్చినట్టు వచ్చింది ఇంకోటి తెలుసా బేక నేను లాస్ట్లో పోయిన జగన్ అన్న హెలికాప్టర్ పోతుంటే అన్న నమస్తాను ఏం పోదు అన్నాడు అన్న ప్లీజ్ అన్న ఆర్డీఓ అయిపోయింది కదా పార్టీ అన్న లేదన్న అన్న ప్లీజ్ అన్న ఒకటి అసలు పిలిచి దానం చేయండి ఇమీడియట్గా మధు అడుగుతున్న ఆర్డీఓ ఆఫీస్ అప్పుడు కొప్పు లెటర్ పెట్టిన లవ్ లెటర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వాదంతో నాకు ఒక కేక్ ఒక 5 స్టార్ చాక్లెట్ ఎత్తుకుని లవర్స్ రాస్తా ఉంటారు చూడు ఆ టైప్లో ఈయన లెటర్ రాశాడు రాసినప్పుడు నాకు కూడా ఇచ్చినారు కుప్పని ఆర్డీఓ ఆఫీస్ నీకు సిగ్గులే ఏముండే మినిస్టర్కి సిగ్గు ఏం డెవలప్మెంట్ చేసావు నీ ఊర్లో నువ్వు చదివిన స్కూల్కి నాడు జగన్మోహన్ రెడ్డి వచ్చినంత ఈరోజు జరిగింది కనీసం నీ డెవలప్మెంట్ కాదు కానీ ఒకటి గ్రేట్ పర్సన్ 2 రకాలు ఉంటాయని ఓకే కష్టపడి చేసేవాడు ఉంటాడు ఇంట్లో కూర్చొని పెత్తనం ఉంటాడు వాడు వచ్చి పెత్తనం ఏ అంటాడు కానీ కష్టపడి రైతు పండించుకొని అన్నదమ్ముడు తమ్ముడు వచ్చినప్పుడు వాడి పేరు రాదు వీడు వైట్ షర్ట్ వేసుకుని వైట్ ప్యాంట్ వేసుకొని బాగా పబ్లిసిటీ చేస్తూ ఉంటాడు ఇంట్లో అని పెద్ద అని ఆ టైప్లో చంద్రబాబు నాయుడు ఏమి లేకుండా షోపు మీడియా ఉందన్న హైప్ చేస్తారు చంద్రబాబు నాయుడు వచ్చినాడు ఏం అభివృద్ధి నీ తలకాయ అభివృద్ధి 4వ ప్లేస్ ఉండవు నువ్వు ఉన్నప్పుడు 16వ ప్లేస్ ఉంది రాష్ట్ర అభివృద్ధి నువ్వు ఎందుకు చేయలేకపోయినా కూడా నీకే కదా ఫస్ట్ ఇచ్చింది ఎగ్జాంపుల్ పేపరా రాయమనే నువ్వు ఫెయిల్యూర్ అయిపోయినావు సెకండ్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయన కరెక్టర్ రాసుకొని పోతున్నాడు పేదోడికి ఏం వేయాలి ఎవరికి ఏం అమ్మఒడి కానీ కొత్తగా ఎట్ట ఆలోచించి వచ్చినాయన్న ఇప్పుడు చెప్తున్నారు కదా 4,000 నేను పెన్షన్ ఇస్తా తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తా 1,500 ప్రతి మహిళకి ఇస్తా ప్రతి నెల ఇస్తాను అప్పుడు కూడా చెప్తున్నాడు ఫ్రీగా బస్సుల్లో దిప్పుతా మహిళల్ని మరి ఇవన్నీ హెరిటేజ్లో ఉన్నాయా బస్సులా ఆయన పాల డిపో హెరిటేజ్లోని కరోనాలో ఒక మజ్జిగ ప్యాకెట్ ఉన్నాడు మాటలు మీరు వచ్చి అదే చెప్పారు కదండి మధుసూదన్ కష్టపడి కొన్ని కోట్లు పెట్టినాం ఆ రోజు ఇంటింటికి ఏం కావాలని ఇచ్చినాం నా నియోజకవర్గానికి అతను మజ్జిగ ఫ్యాక్టరీల హెరిటేజ్ పెట్టుకుని అతను జనాలు చేసేది అటువంటి వాడు రాష్ట్రానికి వాన పడిందన్న ఇన్ని మాట్లాడుతున్నారు మీరు వాన పడిందా 2,400 2,300 మూట అమ్మిందన్న కాళహస్తిలో రైతులు హ్యాపీగా ఉన్నారన్న నేను ఒకటే చెప్పా చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం అదోపోతుంది వానలు పడవు రైతులు అందరూ నాశనం అయిపోతున్నారు జగన్ గారి పాలన ఎలా ఉందంటే చిరంజీవి సినిమా ఏదో రిలీజ్ అయిన మొదటి రోజు లాగుందని ఏదో అంటారు పవన్ కళ్యాణ్ ఏమో ఈ విధంగా మాట్లాడతారు చిరంజీవి గారి గురించి అంత గొప్పగా చెప్తారు అతను కొంచెం పెద్ద మనిషి అండి ఇతను చిల్లర మనిషి అంటే చిన్నపిల్లకాయలు గబక్క నేను క్యాన్వాస్ పోయినాడు ఏ బాబు రారా చాక్లెట్ సూపర్ జై మదన్న అంటారు ఆమెగా ఈ చాక్లెట్లకు డబ్బులు జై చంద్రబాబు నాయుడు అంటే క్యారెక్టర్ ఆఫ్ లైఫ్లో చూడండి రియాలిటీ ఉంటుంది రియాలిటీగానే ఉంటుంది పవన్ కళ్యాణ్ది ఒక్కోసారి వస్తాడు వెళ్ళిపోతాడు మళ్ళీ రాడు ఎందుకంటే చాక్లెట్స్ అయిపోయింది కదా నాకు ఈసారి చంద్రబాబు ఇచ్చే చాక్లెట్ అయిపోతుంది మళ్ళీ వస్తాడు నాకు 5 స్టార్ చాక్లెట్ కావాలంటే మళ్ళీ ఇంకొకటి వస్తాడు నాకు ఇంకోటి కావాలి ప్రతిసారి చూడండి అతను వాడుకునేది చంద్రబాబు నాయుడు వదిలేసి ఈసారి గట్టిని పట్టుకొని బీజేపీని అంతా బ్లాక్మెయిల్ చేసి
ఈరోజు టైప్ అయినారు ముగ్గురు కూడా. పవన్ కళ్యాణ్కి చిరంజీవికి అసలు తేడా. రైట్, థ్యాంక్ యూ అండి మధుసూదన్ రెడ్డి గారు, సాక్షి ఎలక్షన్ ట్రాక్లో పాల్గొన్నందుకు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. It's a pleasure to be part of this inauguration. In fact, a wonderful team effort has been put in. Mr. Shri Gajanan, the CEO and MD, who's here with me. I wish him all the very best. వెనుకబడిన రాయలసీమ ముఖ చిత్రాన్నే మార్చేసింది స్పెషల్ ఎకనామిక్ జోన్ శ్రీ సిటీ. రాయలసీమలో ఒక పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలైనటువంటి తడ, సూళ్లూరుపేట, వరదయ్యపాలెం ఈ ప్రాంతాలలో ఒక ఆర్థిక స్థితిగతుల్ని గొప్పగా మార్చినటువంటి ఆలోచన శ్రీ సిటీ స్పెషల్ ఎకనామిక్ జోన్. అంతకన్నా ఉద్యోగాల విప్లవాన్ని తీసుకొచ్చింది, అలాగే మహిళా సాధికారతను కూడా సాధించగలిగింది. అసలు ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ శ్రీ సిటీ ఆలోచన ఎలా పురుడు పోసుకుంది, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది, ఈ శ్రీ సిటీ ఆలోచన ఎలా పురుడు పోసుకుంది, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ వచ్చిన పెట్టుబడులన్నీ కల్పించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ, మనతో మాట్లాడడానికి శ్రీ సిటీ ఎండి రవి సన్నారెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ శ్రీ సిటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఈ ఆలోచన ఎలా పురుడు పోసుకుంది? ఫస్ట్ మన ఈ వెనకబడిన ప్రాంతంలో మద్రాసుని ఒక ఆసరాగా తీసుకొని, మనకి చెన్నైలో కూడా ఏంటంటే మనకి ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో అప్పటికి చెన్నై హ్యాస్ బికమ్ డెట్రాయిట్ ఆఫ్ ది ఈస్ట్. అప్పటికి ఆటోమోటివ్ ఇండస్ట్రీ చాలా ఎక్కువ వచ్చింది. మనం అంటే 2006 ఆ ప్రాంతంలో వెళ్తాం. సో దాన్ని ఆసరాగా తీసుకొని మీరు అన్నట్టు ఇటు పోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర, నేషనల్ హైవే ఉంది పక్కనే, రైల్వే లైన్ ఉంది, 2 ఎయిర్పోర్ట్స్ మన అప్పట్లో సీఎం గారు చెప్పేవాళ్ళు మనకి ఆంధ్రప్రదేశ్కి 3 ఎయిర్పోర్ట్లు. అది బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరే మనకి చెన్నై ఎయిర్పోర్టు ప్లస్ తిరుపతి ఎయిర్పోర్టు, 3 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మనకి దగ్గరలో. సో ఇటువంటి ఉన్నాయి కాబట్టి అంటే ఒక ఇంటర్నేషనల్ కంపెనీస్ తీసుకురావాలంటే మనకి ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ అనే యాక్ట్ ఆధారం చేసుకొని అప్పట్లో గవర్నమెంట్ ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఈ ఏరియాని స్పెషల్ ఎకనామిక్ జోన్. ఎన్ని వేల ఎకరాల్లో ఈ శ్రీ సిటీ ఉంది? ఇప్పుడు వచ్చి మన దగ్గర ఒక 8,000 ఎకరాల్లో శ్రీ సిటీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు వరకు మన దగ్గర 220 కంపెనీలు వచ్చున్నాయి. సుమారు 62,000 మంది ఇక్కడ ఉపాధి లభించింది డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా ఇంకొక 40,000-50,000 మందికి ఉపాధి ఉండొచ్చు. మీకు ఏమైనా టార్గెట్స్ ఉన్నాయి సార్? ఇన్వెస్ట్మెంట్స్ ఇంతవరకు తీసుకెళ్ళాలి అనే టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మీరు పెట్టే లక్ష్యం, మీ గోల్ ఏదైనా? అంటే మేము అప్పట్లో గవర్నమెంట్కి, ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్కి స్ఫూర్తిదాత అయిన రాజశేఖర రెడ్డి గారికి అప్పట్లో మేము ఇచ్చినప్పుడు 1 lakh జాబ్స్ క్రియేట్ చేస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. అఫిషియల్గా 70,000 అనే రిపోర్ట్లో పెట్టున్నాము. అంటే 70,000 ఉద్యోగాలు అవుతాయి. అంటే బేసిక్గా ఏంటంటే ఎవ్రీ 1000 acres 10,000 జాబ్స్, 7,000 acres అనుకున్నప్పుడు 70,000 జాబ్స్ అన్నాము. అది ఇప్పుడు 8,000 ఎకరాలు అయింది, 80,000 జాబ్స్. బట్ రాజశేఖర్ గారు ఇప్పుడు మీరు 1,00,000 ఉద్యోగాలు క్రియేట్ చేయాలనేవాళ్ళు. సో మేమైతే ఇప్పుడు 1,00,000 నుంచి 1,20,000 చేయాలనుకునేసి దీంతో స్ఫూర్తితో జరుగుతున్నది. ఇప్పుడు వరకు 62,000 మంది వచ్చారు. ఆల్మోస్ట్ గోల్ రీచ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఈరోజు ఎన్ని దేశాల నుంచి ఈ కంపెనీలు వచ్చాయి సార్? 29 కంట్రీస్ నుంచి. ఇక SEZ లో ఒక కంపెనీ రావాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రా, వాటర్ కానీ, కరెంట్ కానీ, రోడ్డు కానీ, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కానీ, ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కానీ ఇవన్నీ కావాలి. దానికి తగినట్టుగా పర్మిషన్స్ దానికి చాలా సులభంగా వస్తేనే వాళ్ళు రాగలరు. ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ పరిశ్రమ పెట్టడానికి? మీరు అన్నట్టు ఫస్ట్ పరిశ్రమ వాళ్ళు వచ్చేవాళ్ళు చూసుకునేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదే మీరు అన్నట్టు పవర్, వాటర్ ఇవన్నీ కూడా ఒకటి. దానికన్నా ఇంకా ముఖ్యంగా వాళ్ళకి హ్యూమన్ రిసోర్సెస్ కావాలి. మనకి ఇక్కడ మ్యాన్ పవర్ అవైలబిలిటీ ఉందా, స్కిల్ లేబర్ ట్రై చేసుకోవచ్చు అని. తర్వాత ది ప్యాట్రనేజ్ బై గవర్నమెంట్, ది సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. లక్కీగా మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. కంట్రీలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. సో దట్ గివ్స్ దెమ్ ది కాన్ఫిడెన్స్. సో ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో చూస్తారు, తర్వాత స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో చూస్తారు, తర్వాత రీజనల్. అండ్ దిస్ ఏరియా హ్యాడ్ వెరీ పాజిటివ్ రిప్రజెంటేటివ్స్, బోత్ MLAs, MPs. ఇప్పుడు మనకి కరెంట్గా ఉండే గురుమూర్తి గారు కావచ్చు, అందరూ కూడా ఏంటంటే కొద్దిగా పాజిటివ్ మైండెడ్గా దీనికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. మీరు చెప్పినట్టుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ప్లేస్లో ఏపీ ఉంది. అదే సమయంలో పెట్టుబడుల ఆకర్షణలో కూడా నెంబర్ 1 ప్లేస్లో టాప్ పొజిషన్లో ఏపీ కనిపిస్తుంది. మొన్న జరిగింది విశాఖలో, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ ఒకటి జరిగింది. ఆ సమ్మిట్లో 13 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. శ్రీ సిటీకని ప్రత్యేకంగా ఏమన్నా MOUలు చేసుకున్నారా? చేసుకుంటే ఏమైనా కంపెనీలు వచ్చాయా? వచ్చి
గ్రౌండ్ అయినవి ఉన్నాయా? ది ఆన్సర్ టు ఆల్ యువర్ క్వశ్చన్స్ ఇస్ ఎస్. అండ్ మనం జిఐ సమ్మిట్లో కొత్తగా ఎంఓఎస్ చేసుకుంది 5 ఎంఓఎస్ చేసుకున్నాము. 660 crores ఇన్వెస్ట్మెంట్ వచ్చేటట్టు 3,600 మంది ఎంప్లాయ్మెంట్. కానీ అప్పటికే కొద్దిగా వర్క్ మొదలుపెట్టి చేసిన ఎంఓఏస్ అన్నాం, మెమర్ ఆఫ్ అగ్రిమెంట్స్, అవి 14 వచ్చాయి. అది ఇన్వెస్ట్మెంట్ 4,000 కోట్లు. ఇనాగ్రేషన్ అప్పుడు జిఎస్లో కూడా ఒక 7 కంపెనీలు ఇనాగ్రేట్ చేశారు. హానరబుల్ సీఎం గారు 7 కంపెనీలు ఇనాగ్రేట్ చేశారు. సో ఈ మధ్య కాలంలో వచ్చినట్టు ఎంత ఏంటంటే కోవిడ్ టైంలో వచ్చి గ్రౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ నోవైర్ లాంటి కంపెనీలు కోవిడ్ టైంలోనే ఫస్ట్ విజిట్ జరిగింది. హానరబుల్ సీఎం గారు ఒక 1 year బ్యాక్ దానికి వర్చువల్ ఇనాగ్రేషన్ చేశారు. అలా కొన్ని యూనిట్లు ఇంకొక 7 unitsకి ఇనాగ్రేషన్ లేకుండా బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల 7 కంపెనీలు 2,336 ఎంప్లాయ్మెంట్ అండ్ 5,687 crores ఇన్వెస్ట్మెంట్. సో మొత్తం 26 కంపెనీలకు సంబంధించిన అగ్రిమెంట్లు కావచ్చు, ఎంఓయూలు కావచ్చు ఇనాగ్రేట్ చేసుకొని వాటిలో టుగెదర్ 17,482 crores ఇన్వెస్ట్మెంట్. we have all the list of companies. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీరు పెట్టుకున్నటువంటి గోల్ 80,000 ఉద్యోగాల కల్పన అనేది ఆల్మోస్ట్ రీచ్ అయిపోయి మీరు 1,00,000 ఉద్యోగాలు ఈ శ్రీ సిటీ ద్వారా కల్పించాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఏంటమ్మా ఇది? ఏం పేరు నీ పేరు? ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు? ఏం చేస్తారు ఇక్కడ? నీ వర్క్ ఏంటి? ఇక్కడ మొత్తం ప్రొడక్షన్ అవంతా ఎట్లా జరుగుతుంది? వర్క్ అంతా ఎలా జరుగుతుంది? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ? 240 ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ ప్రస్తుతానికి. ఇక్కడ శ్రీ సిటీ రావడం అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ రావడం, ఇక్కడ ఇన్ని కంపెనీలు రావడం ఎలా ఉంది? చుట్టుపక్కల గ్రామాలు చాలా ఇంప్రూవ్ అయింది సార్. ఇక్కడ కంపెనీలో చాలా మంది లేడీస్ బాగా ఇంప్రూవ్ చేసి 90% ఉంటారా? 90% లేడీస్. ఇక్కడ జెంట్స్ ఓన్లీ 10%, 15% ఉన్నారు. చాలా డెవలప్ చేసి ఇప్పుడు అందరూ ఒక టీమ్ లాగా ఏర్పడి కంపెనీని ఇంప్రూవ్ చేసి ఇంకా ఫ్యూచర్లో ఇంకా డెవలప్ చేయాలని ఇంకా ప్లాన్లో ఉన్నారు. కొత్త కంపెనీలు వస్తున్నాయి ఇక్కడికి? చాలా కంపెనీలు ఉన్నాయి సార్, కానీ మనుషులు దొరకట్లేదు ఇప్పుడు మనకు. ఇక్కడ లోకల్ జనాభా లేరు, ఇంకా బయట నుంచి రావడం చేసుకోవడం జరిగిపోతే ప్రతి ఇంట్లో 2-3 వర్క్ చేస్తారు. గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది ఈ పరిశ్రమలకు కానీ మిగతా విషయాల్లో కానీ? గవర్నమెంట్ తరఫున కూడా చాలా బాగుంది సార్. ఇప్పుడు మటుకు ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఒక 4-3 years నుంచి. మీకు ఇంటికి సంక్షేమ పథకాలు ఏమైనా వస్తాయా? వచ్చాయి. మా మదర్కి వచ్చేసి చేయూత, మా నాన్నకు పెన్షన్ వస్తుంది. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ ఆనాటి రాజసానికి చరిత్రకు సాక్ష్యాలుగా ఎన్నో ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి. ప్రస్తుతం మనం చంద్రగిరి కోట దగ్గర ఉన్నాం. విజయనగర సామ్రాజ్యానికి ప్రతీకగా నిలిచినటువంటి కోట ఇది. చంద్రగిరి నియోజకవర్గంలో 2014-19 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన వారసుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బరిలో నిలిచారు. పులివర్తి నాని కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. మరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తారా? చంద్రగిరి కోటపై ఎగిరే జెండా ఏది? సాక్షి ఎలక్షన్ ట్రాక్లో భాగంగా ప్రస్తుతం మనం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారిని లంచ్ బ్రేక్లో కలిసాం. వారితో లంచ్ చేస్తూ ఇక్కడి పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. హాయ్ సార్ మోహిత్ రెడ్డి గారు. నమస్తే. మీకు వైనాట్ 175 అన్నప్పుడు కుప్పం నియోజకవర్గం ఎంత ఇంపార్టెంట్ ఉందో చంద్రగిరి నియోజకవర్గం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లి ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. అంటే ఆయన సొంత గ్రామం. ఇక్కడి నుంచే రాజకీయంగా ఆయన ఎదిగారు. సో ఈ నియోజకవర్గంలో ఎలాంటి ఫైట్ ఉండబోతోంది? మోహిత్ రెడ్డి గెలవడానికి ఎలాంటి ప్రణాళికలతో ఉన్నారు? ఒక్కటే చెప్తున్నాను సార్, ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలు, జగనన్నకి జనం మీద ఉన్న ప్రేమ, జనానికి జగనన్న మీద ఉన్న ప్రేమ తప్పకుండా మమ్మల్ని కుప్పంతో పాటు గెలిపించే విధంగా మేమైతే బలంగా నమ్ముతున్నాం. దానికి కారణం ఏంటంటే ప్రతి ఇంట్లోనూ ఈరోజు కనీసం అంటే 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు తక్కువ లేకుండా గత 5 yearsలో ఏదో ఒక స్కీమ్ ద్వారా డైరెక్ట్ డబ్బు పడడం జరిగింది. ఈ విధంగా ప్రజలందరినీ కూడా సొంతంగా ఒక కన్నబిడ్డలకు చూసుకునే ముఖ్యమంత్రి ఉండాలని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి మాకైతే బలమైన విశ్వాసం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా చంద్రగిరికి వస్తే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో గత 5 ఏళ్ళు నిరంతరం ప్రజల కోసం సేవ చేస్తూనే ఉన్నాం.
5 ఏళ్ళు ఒక కోవిడ్ వచ్చినా సరే, ఒక ఆపద వచ్చినా, కష్టం వచ్చినా ప్రతి దాంట్లో మేము ముందున్నాం కాబట్టి మాకు విశ్వాసం. అన్నిటికన్నా జిల్లాలోనే మేము బాగా కష్టపడితే కొంత మెజార్టీ వస్తున్న ఒక ఆశ, ఒక విశ్వాసం ఉంది. తప్పకుండా అదే విధంగా ప్రయత్నం కూడా చేస్తున్నాం. నానేమో ఒక సీనియర్ మోస్ట్ ఇప్పటికే, మీరేమో మొదటిసారి రాజకీయాలను చూస్తున్నారు. మీరు ఫస్ట్ టైం ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎలాంటి రియాక్షన్ కనిపిస్తుంది? ఈ రోజు వరకు నేను ఒక 7 times ప్రతి ఊరు ప్రతి గడప పోయాను. అంటే ఊరు పోయాను, 2 to 3 times గడపకు పోయాను. ప్రజలందరికీ మా లీడర్ క్యాడర్కి అటాచ్మెంట్ మొదటి నుంచి జనాల్లో ఉన్నాను. నేను గత 5 years మా అపోజిషన్ క్యాండిడేట్ కన్నా ఎక్కువసేపు ఎందుకంటే అపోజిషన్ క్యాండిడేట్ అయినా సరే లాస్ట్ 6 months 7 monthsలోనే ఇప్పుడు కనపడుతున్నారు. కానీ నేనైతే పూర్తి స్థాయిలో నాకున్న టైం 90% చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఉంటే 90% ప్రజల్లోనే ఉన్నాం. ఎందుకంటే నాన్నగారు అవైలబుల్ టైంలో నేను కొంత ఉండాలి, పూర్తి స్థాయిలో ఉండాలని చేశాను. లాస్ట్ కొంత యాక్సెప్టెన్స్ కూడా దానివల్ల వచ్చింది నేను భావిస్తున్నాను. ఒక టికెట్పై 2 సినిమాలు అన్నట్టుగా ఒకే ఫ్యామిలీలో 2 టికెట్లు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇవ్వడం వెనుక క్యాండిడేట్స్ కొరత, లేకపోతే చెవిరెడ్డి ఫ్యామిలీపై ఉన్నటువంటి నమ్మకమా? అంటే మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కొరత ఉండదు. పోటీలు, పెద్ద పెద్ద లీడర్లు, ఎంతో బిజినెస్ మ్యాన్లు కూడా తిరిగి ధర్నాజీ అలాంటి సందర్భం వైఎస్ఆర్ పార్టీకి. ఒకటే ఏంటంటే నేను భావించేది నాన్నగారి మీద ఉన్న నమ్మకం. ఏదన్నా ఒక పని చెప్పినా లేదా ఏదన్నా ఒక టేకప్ చేసినా కూడా లాస్ట్ వరకు సక్సెస్ చేసి తీసుకువస్తాను ఒక నమ్మకం. రెండోది ఒక లాయల్టీ. ఫస్ట్ నుంచి నాన్నగారు 35 ఏళ్ళుగా మనము జగన్తోనూ వరకు, అదేవిధంగా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారితోనూ, రాజారెడ్డి గారితో కలిసి అనుబంధం, ఇవన్నీ ఆలోచించి నాన్నగారు కూడా పార్లమెంట్లో ఉంటే బాగుంటుందని చెప్పి ఇచ్చారు నేను భావిస్తున్నాను. నాకైతే ఫస్టే అనౌన్స్ చేశారు. మొదటగా ఒక 2 years ముందే నన్ను అనౌన్స్ చేయడం జరిగింది క్యాండిడేట్గా. ఎందుకంటే ఆ రోజే నాన్నగారిని ముఖ్యమంత్రి గారు పిలిచి ఇట్లా పూర్తిగా నాతో ఉండాలి, నువ్వు అక్కడ ఏదైనా ఉంటే ఫాలోఅప్ చేసుకో విజయవాడలో అని చెప్పి ఆ రోజు చెప్పడము. ఆదేశాల మేరకు నాన్నగారు ఆడికి వెళ్ళిన అప్పుడు నన్ను ఎవరు ఇక్కడ క్యాండిడేట్ అనౌన్స్ చేయకుండా పోతే డిఫరెంట్ మెసేజ్ పోతుంది, కరెక్ట్ మెసేజ్ పోతుందని చెప్పి 2 years ముందు ఎవరేమనుకున్నా అనౌన్స్ చేసేసినాను. ఆ రోజు వెళ్ళిపోయాడు. అప్పుడు గడప పూర్తిగా ఫుల్ ఫేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. మీ సంపాదనలో ఒక 70% ప్రజల కోసం ఖర్చు పెడతామని మీ ఫ్యామిలీకి సంబంధించి ఏమేం చేశారు? అంటే ప్రజలకు డైరెక్ట్గా ఏం చేశారు, డెవలప్మెంట్ కోసం ఏం చేశారంటే? క్రికెట్ టోర్నమెంట్లు మనం పెడుతున్నాం, మెగా క్రికెట్ టోర్నమెంట్స్ అని చెప్పి, జాబ్ మేళాస్ అని చెప్పి ఎవ్రీ ఇయర్ కొన్ని 100 కంపెనీస్ తీసుకోవచ్చు మనం పెడుతున్నాము. అదే కాకుండా ఒక సంక్రాంతికి వస్తే మనం ఏదో గిఫ్ట్ మన వీలైనంత వరకు ప్రజలు, మా కుటుంబ సభ్యులను చెప్పుకోవడం చేయడం కావచ్చు. అదేవిధంగా రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇవ్వడం అని చెప్పి వాళ్ళకి సామాగ్రి అంతా పంపించడం కావచ్చు. క్రిస్మస్ కానుక ఇవ్వడం కావచ్చు. ఇవే కాకుండా పెళ్లి జరిగితే ఎక్కడ చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో మ్యారేజ్ జరిగినా కూడా ఒక బంగారు తాలుబొట్టు, అదేవిధంగా పట్టు వస్త్రాలు, అదేవిధంగా మెట్లు, పానకం, అదే బాసికం అనేది అంటారు, అదొకటి. రెండోది కొండ లడ్డు, ఇవన్నీ తీసుకువచ్చి ఎక్కడ పెళ్లి జరిగినా చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ ఇప్పటికే 4000 పెళ్లి కానుకలు ఇచ్చాం చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ ఈ 5 yearsలో. మా ఆస్తులో మా కష్టాజీతంలో 70-80% మనం ఖర్చు పెట్టడం డిసైడ్. నారావారిపల్లి ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గాన్ని ఇప్పుడు గిఫ్ట్గా కానుకగా ఇవ్వబోతున్నారా? కుప్పంతో పాటు, అంటే కుప్పం అనేది చాలా టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి ఫైనల్గా ఏమంటున్నారంటే ఇది ఒక గిఫ్ట్గా 175 ఇది కూడా వెళ్ళబోతుంది జగన్ గారికి. ఇప్పటికి 2 సార్లు ముఖ్యమంత్రి గారికి చంద్రగిరి కాన్స్టిట్యున్సీ తరఫున గిఫ్ట్గా ఇచ్చాను. డెఫినెట్గా ఈసారి కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీతో పాటు నారావారిపల్లి కూడా మన ఎంపీటీసీ గెలవడం జరిగింది. ఇదే విధంగా రేపు కూడా నారావారిపల్లి అన్ని పంచాయతీల్లోనూ తప్పకుండా ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ ఇచ్చే విధంగా మేము కష్టపడతాం. ఇప్పుడు ఇక్కడ నియోజకవర్గ ప్రజలు మీకు ఓటు వేయాలి, మోహిత్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలి, ఇక్కడ ఏం డెవలప్ చేశారు అని అంటే ఏం చెప్తారు? అంటే కాన్స్టిట్యున్సీలో గత 5 yearsలో గతంలో ఒక 40 years డెవలప్మెంట్ మేము 5 ఏళ్ళలో చేసి గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకు చెప్తున్నానంటే నాన్నగారు ముఖ్యమంత్రి గారు సన్నిహిత్యం, ఆడున్న క్లోజ్నెస్ వల్ల ఈరోజు ఎన్ని డెవలప్మెంట్ కావాలి అన్ని డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారు సరే మాకు హెల్ప్ కావాల్సి అంటే సంతకం పెట్టి పంపించేశారు. అంటే చాలా పెద్ద హార్ట్ ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో మన కాన్స్టిట్యున్సీలో సుమారు 900 కోట్లు డెవలప్మెంట్ చేయడం జరిగింది. 900 కోట్లలో కూడా ఒకసారి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ప్రతి పంచాయతీకి 80% ఆఫ్ ది సీసీ రోడ్స్ కంప్లీట్ చేసాం. సీసీ రోడ్స్ ఎక్కడ పంచాయతీలో ఒకసారి చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అపోజిషన్ కూడా రావచ్చు. 80 to 90% ఆఫ్ సీసీ రోడ్లు కంప్లీట్ చేయలేదని చెప్తే వాళ్ళు ఏం చెప్తే చేస్తాం మేము ప్రతి పంచాయతీలో. చాలా కాన్ఫిడెంట్గా, ఎందుకంటే మేము చేసాం ఆ నమ్మకం. ఈక్వల్గా ఈవెన్ నారావారిపల్లికి ఈరోజు 90 లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేసాం. 90 లక్షలు ఖర్చు పెట్టి ఊర్లో ఆయన చాలా ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారనుకుంటాను. అయినా నారావారిపల్లికి 90 lakhs పెట్టి రోడ్లే వేయలేదంటున్నారు. డెఫినెట్గా ఇది సందు రోడ్లు అడిన కందువారిపల్లి కావచ్చు, ఎస్సీ కాలనీలు కావచ్చు, మొత్తం మనం వేసింది రోడ్లు. ఇంతకుముందు ఎప్పుడు రోడ్స్ లేవు అక్కడ. అంటే కామన్ డెవలప్మెంట్, ఎక్కడ ఒక పంచాయతీకి ఎక్కువ తక్కువ అని లేకుండా 100 పంచాయతీస్ మనం మోడల్గా తీసుకున్నాం. ప్రతి పంచాయతీలో ఇవి ఒక 10 items, కర్మక్రియల భవనము, అదేవిధంగా సమావేశ మందిరం, ధ్యాన మందిరము, అదేవిధంగా వాటర్ ప్లాంట్లు, మహిళా భవనము, సీసీ రోడ్లు, డ్రైన్లు, ఇట్లా 8-9 steps వేసుకొని ఇవన్నీ కూడా కామన్గా ప్రతి విలేజ్లో ఉండాలని చెప్పి మనం చేయడం జరిగింది. ఈరోజు ఏ విలేజ్కి పోయినా కూడా మనకు కనపడతాయి. కాబట్టి మేమైతే నమ్ముతున్నాం
40 years ఏం డెవలప్మెంట్ జరిగిందో ఈ రోజు డెవలప్మెంట్ చేసామని నమ్ముతున్నాను. చంద్రబాబును అయితే తీసుకెళ్తారా నారావారిపల్లికి ఆ రోడ్డు చూపించడానికి? డెఫినెట్గా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కాదు, టీడీపీ కార్యకర్తలు నాయకులు గారు కావచ్చు, మేము సిద్ధం ఈరోజు. ఎందుకంటే మా జగనన్న ఆశీస్సులతో మేము చేసిన డెవలప్మెంట్, నారావారిపల్లి చేసిన అభివృద్ధి చూపిస్తాం. వాళ్ళు చేయలేదని నిరూపించండి. ఎందుకంటే ఫొటోస్ కూడా మనకి ఇక్కడే ఉన్నాయి, ఇప్పుడే కాంటాక్ట్ ఇక్కడే ఫొటోస్ ఉన్నాయి, ఏమేమి చేశామో. చేయలేదని నిరూపిస్తే వాళ్ళు ఏం చెప్పడం సిద్ధంగా ఉన్నాం దానికి. సాక్షి ఎలక్షన్ ట్రాక్ లో భాగంగా ప్రస్తుతం తిరుపతి లోక్సభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గురుమూర్తి గారితో మనం ఉన్నాం. నమస్తే సార్. నమస్తే. చాలా మంది డాక్టర్ కాబోయి నేను యాక్టర్ అయ్యాను అంటుంటారు. మీరు డాక్టర్ అయ్యి పాలిటిషియన్ అయ్యారు. నేను మీతో పాలిటిక్స్ మాట్లాడడం కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారితో మీకున్నటువంటి అనుబంధం గురించి మాట్లాడాలనుకుంటున్నారు. మీరు పాదయాత్రలో అయితే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు కదా, ఎలాంటి పరిస్థితులను చూశారు ఇప్పుడు? అన్న, కంప్లీట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో డాక్టర్ అయినా నన్ను పొలిటీషియన్ చేశారు. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వస్తే, ఆ పాదయాత్ర టైంలో దాదాపుగా చలికాలాన్ని చూసాం, వర్షాకాలాన్ని చూసాం, ఎండాకాలాన్ని చూసాం. అన్ని కాలాల్లో ఎక్కడా కూడా ఆయన పాదయాత్ర అనేది ఆగకుండా కంటిన్యూగా జరిగింది. పాదయాత్ర టైంలో ఎలా ఉండేదంటే, ఎక్కువ మంది ప్రజలు పాదయాత్రలో పాల్గొనేవాళ్ళు కాబట్టి డస్ట్ విపరీతంగా లేయడం వల్ల డస్ట్ అలర్జీ సార్కు ఉండేది. కంటిన్యూగా రన్నింగ్ నోస్ ఉండేది, దాంతోపాటు బ్లీడ్ అయ్యేది, నేసల్ బ్లీడ్ అయ్యేది. అట్ ద సేమ్ టైమ్ టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉండే సమ్మర్లో కాళ్ళకి విపరీతమైన బొబ్బలు, దాదాపు 102 ఫారెన్హీట్ టెంపరేచర్. ఆయనకి జ్వరంతో బాధపడుతున్నా కూడా ఏ రోజు ఆగమన్నా ఆగలేదు ఆయన. ఏమన్నా మీరు విశ్రాంతి తీసుకోండి లేదా బ్రేక్ ఇద్దాము కొద్ది రోజులు అని, బ్రేక్ ఇద్దామని నేను ఒక పక్క, డాక్టర్ హరికృష్ణ గారు ఒక పక్క ఎంత బ్రతిమలాడినా కూడా, ఏమి మీకేమన్నా పని ఉందా, ఎక్కడన్నా వెళ్తున్నారా అని రిటర్న్ క్వశ్చన్ చేసేవాడు. సో ఒకవేళ మరీ అంత ఇబ్బంది అయితే నేను చెప్తాను, అప్పుడు ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఇండి, అంత లోపల నువ్వు జోబులో ట్యాబ్లెట్ వేసుకొని వెనక రండి అని చెప్పి మాకు రిటర్న్ క్వశ్చన్ చేసేవాళ్ళు. దాన్ని బట్టి ఏమర్థమైందంటే, ఆయనకి ప్రజల సమస్యల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, ప్రజలు ఏ విధంగా కష్టాలు పడుతున్నారో తెలుసుకోవాలి, వాటికి ఒక పరిష్కారం చూపించాలి అని ఒక బలమైన కోరిక ఆయనలో కనిపెడేది. తిరుపతి పార్లమెంటు పరిధిలో మీరు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా? ఉంటే ఏం చెప్తారు? తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జగనన్న చేసినటువంటి అభివృద్ధి, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ రాలేదు. 2019 నుంచి 2024 మధ్యలో 2 సంవత్సరాలు కరోనాతో పోయినా, గత 3 సంవత్సరాలు యాక్టివ్గా పనిచేయడం వల్ల వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ 28,000 కోట్లు, కల్పించినటువంటి ఎంప్లాయ్మెంట్ 43,213 మంది. ఇదే సాక్ష్యం. దాదాపుగా 65 ఇండస్ట్రీస్ ద్వారా 28,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ని ఇక్కడికి రాబట్టుకోవడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో. 43,213 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. తిరుపతిని గిఫ్ట్గా వెంకటేశ్వర స్వామి ఇచ్చిన కానుగ్గా సీఎం చేతిలో పెట్టబోతున్నారా? ఖచ్చితంగా 100% తిరుపతి లోక్సభ నియోజకవర్గం గెలిచి ఆయనకి కానుగ్గా ఇవ్వబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురుమూర్తి గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇవాళ ఎలక్షన్ ట్రాక్లో మీరు పాల్గొన్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. కాళహస్తిలో నాలుకకు ఎంత టేస్టీ ఇస్తుందో కోవా, కళ్ళకు అంత అందాన్ని ఇస్తుంది ఈ కలంకారీ. ఎంత అద్భుతమైనటువంటి కలంకారీ కళ నైపుణ్యము ఒకసారి చూడండి. ఎంతకాలంగా చేస్తున్నారు ఈ పని? 30 సంవత్సరాలుగా చేస్తున్నా. 30 సంవత్సరాలుగా ఈ కలంకారీ ఈ వర్క్ లోనే ఉండ, వేరే వర్క్ అంటూ లేదు ఇంతవరకు, వేరే దానికి పోవడం లేదు. దీంట్లోనే దీనే నమ్ముకొని దీంట్లోనే ఉన్నా. ఇప్పుడు దీనిపైన ఒక థీమ్ మీరు తీసుకొచ్చారు కదా, వేటగాడు భార్య పిల్లల్ని పోషించుకోవడానికి జీవుల్ని వేటాడడం, భార్య పిల్లల్ని పోషించుకోవడం అనే ఘట్టాన్ని డ్రాయింగ్ చేస్తున్నాను. మీరు ఏం చూడకుండానే దీనిపైన ఈ సైజులో చేయాలి, ఇలా చేయాలని ఎలా వచ్చింది మీకు? అదే సార్, కలంకారీ అంటే ఓన్ ఐడియాతోనే రావడం. ఇప్పుడు 30 సంవత్సరాలుగా చేస్తున్నానంటే దానికి ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ అయితేనే ఈ విధంగా స్టోరీలు చేయగలం. పూర్తిగా ఒక శారీని కలంకారీ శారీగా మార్చడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది?
దాదాపు 1 month పడుతుంది సార్. 1 month పడుతుంది. ఎందుకంటే దాన్ని ఫస్ట్ ఏం చేస్తాం, కరక పిందే పాలలో పిండుతాం. పిండిన తర్వాత అట్లా కసిం కారంతో రాస్తాం. రాసిన తర్వాత మళ్ళీ దాన్ని వాటర్లో ఫ్లోయింగ్ చేస్తాం. ఫ్లోయింగ్ చేసిన తర్వాత ఆలం అని ఉంటుంది, వాటితో పెయింటింగ్ వేసేస్తాం. పెయింటింగ్ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని బాయిలింగ్ వాటర్లో మళ్ళీ ఫ్లోయింగ్ చేసేసి బాయిలింగ్ చేసేస్తాం. బాయిలింగ్ చేసేటప్పుడు సురుగు చెక్క, శావల్తీ అని ఉంటాయి. వాటిని వేసేస్తేనే మనం ఎక్కడ ఆలం వేసినామో అక్కడే ఎరుపు రంగు వచ్చేస్తుంది. చేసిన తర్వాత బాయిలింగ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని బాగా ఉతికేసి సలవ పద్ధతి ఒకటి ఉంది. దానికి ఎక్కడన్నా కవర్ ఉంటుంది కదా, దాన్ని ఏట్లో విసుక ఉంటుంది, ఆ విసుక మీద పరిచేసి 3 days నీళ్లు చల్లుతుంటాం. నీళ్లు చల్లితే అప్పుడు మనకి ఇక్కడ పట్టిక ఉందో అక్కడ ఎరుపు రంగు ఉంటుంది, కదమ చోట ఫుల్ వైట్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకు పాలలో పిండేసి మన కరక పువ్వు ఉంటుంది, వాటిని మనకు ఎల్లో కలరు దాన్ని కరక పువ్వును ఉడకబెట్టి దాంట్లో కొద్దిగా ఆలం వేసేసి పెయింటింగ్ వేసేస్తాం. అది పసుపు రంగు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వాటర్లో ఫ్లోయింగ్ చేసేసి మళ్ళీ తర్వాత మనకు ఇండిగో ఆకు ఉంటుంది, నీలి ఆకు, వాటిని మళ్ళీ పెయింటింగ్ వేస్తాం. మనకు కృష్ణుడు, రాముడు అట్లాంటివి ఉంటాయి కదా, బ్లూ అట్లా వేసేస్తాం. వేసిన తర్వాత అది మళ్ళీ ఫ్లోయింగ్ చేసేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ గ్రీన్ కావాలనుకో, గ్రీన్ కావాలన్నప్పుడు కూడా ఎల్లో మీద బ్లూ రంగు వేసేస్తాం, అప్పుడు గ్రీన్ వచ్చేస్తుంది. దాని ప్రాసెస్ అది. గొప్ప రీసెర్చ్ ఆ రోజుల్లోనే జరిగింది. టెక్నాలజీ లేని రోజుల్లోనే అద్భుతమైన టెక్నాలజీని రూపొందించారు. కాబట్టి కలంకారీ ఈ రోజు ఈ గొప్ప స్థితిలో ఉంది. రామాయణ ఇతివృత్తం మొత్తం కూడా ఒకే ఒక వస్త్రంలో అద్భుతంగా చూపించారు, చాలా అద్భుతంగా చూపించారు. ప్రతి ఘట్టం కూడా మనకు కనిపిస్తుంది. అన్ని కాండాలు కూడా ఇక్కడ లాస్ట్కి ఇక్కడికి వచ్చి రావణాసురుని సంహరించి పుష్పక విమానంలో మళ్ళీ అయోధ్యకు చేరుకునేంత వరకు కూడా ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరించి ఈరోజు రామాయణ మహాభారత గ్రంథాల రూపంలో కాకుండా అవే కాకుండా ఈ రూపంలో కూడా మన ఇళ్లలో ఇవి కనిపిస్తున్నాయంటే ఈ కలంకారీ కళాకారుల యొక్క వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టం, మనం చేసుకున్నటువంటి అదృష్టం. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.